రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులు అందజేసింది రాష్ట్ర సర్కార్. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, చెప్పిన మాట ప్రకారమే రైతు భరోసా నిధులు విడుదలైనట్లు తెలుస్తోంది, ఏంటి డీటెయిల్స్? మీరు చెప్పింది నిజమే. అంటే ఈ రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 9 లోపు ఏదైతే ఈ మిగిలి పెండింగ్ లో ఉందో మొన్నటి వరకు మొదటి విడతలో 4 ఎకరాల కంటే పైగా ఉన్న వాళ్లకు ఈ రైతు భరోసా కింద డబ్బులు రిలీజ్ చేశారు. ఇక మిగతావి ఈ 4 ఎకరాల తర్వాత ఉన్న వాళ్లకు కొంత ఈ డబ్బుల షార్టేజ్ వల్ల ప్రభుత్వ ఖజానా ఇప్పటికే అంటే గత ప్రభుత్వము మొత్తం నిలిచేసిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. అందులో భాగంగానే ఈ నిధుల సేకరణ విషయంలో కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ఈ నెల 9 లోపు రైతు భరోసా ఎవరెవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళందరికీ ఎలాంటి పరిమితులు లేకుండా అందరికి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. 2,000 కోట్లు దీనికి సంబంధించి అంటే మొత్తం 39 లక్షల ఎకరాలకు ఇంకా పెండింగ్ ఉంది. సో ఈ 39 లక్షల ఎకరాలకు దాదాపు 2,000 కోట్లకు పైగా నిధులు అవసరం అని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవాళ విడుదల చేశారు. అంటే ఇవాల్టి నుంచి ఈ నెల 9 వరకు అంటే ఈ 3 రోజుల పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 39 లక్షల ఎకరాలకు ఈ రైతు బంధు అనేది మొత్తం రైతుల ఖాతాలో వేస్తారు. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.